మరి తెలుగు రాష్ట్రాల జనాలకు ఏఎన్ఎన్ తరపున హోలీ పండుగ శుభాకాంక్షలు. చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ మీ నర్సయ్య తాత. ఇవాళ మరి మనం మార్నింగ్ న్యూస్లో ఏం కథ మతలా వచ్చింది, ఎట్టెట సంగతి, తాజా రాజకీయ పరిణామాలు ఎక్కడ ఉరుకుతున్నాయి, ఎట్టెట్టవుతున్నాయి. ఇక మరి మహాపత్రికను తీసుకొచ్చిన మహాపత్రికలో ఏమొచ్చిందయ్యా, నాకు మంత్రి పదవి ఇస్తే వారికే లాభం. ఓ అమ్మా, బుగ్గకారు బుగ్గకారు బుగ్గకారు, బుగ్గకారు బుగ్గకారు బుగ్గకారు, నాకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళకే లాభం, లేకపోతే కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేను. భువనగిరి ఎంపీ సీటు గెలుపు కోసం బువ్వ తినకుండా నిద్ర పోకుండా కష్టపడ్డా. అబ్బా మస్తు పని చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పాపం ఎప్పటి నుంచో ఈ బుగ్గకారు మీద జీవి గుంజుతూ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ బుగ్గకారు మీద పాపం సారుకు జీవి గుంజుతూ ఉందిలా. కానీ ఇక మరి అది ఎక్కడా అంతలేదు పొంతలేదు, ఏం చేయాలి ఎట్ట చేయాలి, దేవుడా శంకర నారాయణ భగవంత అని పాపం సారు చాలా బాధపడుతుండు ఈ బుగ్గకారు కోసం. బుగ్గకారు బుగ్గకారు బుగ్గకారు, నీ సీటు మీద కూసునేది నేను ఎప్పుడో. ఇక ఈ బుగ్గకారు సార్కు ఇంతింత 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 దగ్గరికి వస్తుందేమో, రేపో మాపో ఎక్కుతా, రేపో మాపో బుగ్గకారు మీద కూసుంటా అని పాపం చిన్న కోమటిరెడ్డి కలలు కంటుంటే ఈయన ఆశలు మొత్తం ఆవిరైపోతున్నాయి, అడి ఆశలు అవుతున్నాయి ఇలా. మరి ఎట్లా ఏంది ఏం కథ? మరి గా మధ్యలోనే ఓం మంత్రి అని కలవరించిండు. ఇక ఈ బుగ్గకారు మీద బాగా జిమ పెట్టుకొని ఓసారి ఈ చిన్న కోమటిరెడ్డి ఏం మాట్లాడుతుండో ఏమో ఎక్కడ వశపడతలేదట నువ్వు సారుకు. ఇక గతంలో కాంగ్రెస్లో ఉండి బీజేపీకి సైకొట్టిండు. అప్పుడు ఇక సారుకు మరి ఎందుకో అప్పుడప్పుడు గిట్ల అవుతుంది. ఇక మళ్ళీ నిన్నే అలా కాంగ్రెస్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచి మొన్ననే కేసీరావయ్యనే జనాలు కోరుకుంటున్నారు. మళ్ళా కేసీరావయ్య పరిపాలనే మంచిగా ఉన్నదని అంటుర్రు. ఇక మరి మా కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పల్లెటూళ్ళు తొక్కలేదు, పల్లెటూళ్ళ గడప తొక్కలేదు, పూర్తిగా అవి అమలు కాలేదు అనేది కూడా గుసగుస వినపడుతుంది. అంటే ఇదంతా దేనికి కారణమయ్యా అంటే బుగ్గకారు సార్కు. ఈ బుగ్గకారు మీద జిమ్మ గుంజి ఇక ఓసారి ఏం మాట్లాడాలనో ఎట్లా మాట్లాడాలనో ఓసారి గిట్లా జరంతా మనము కొంచెం విసిరిచ్చినట్టుగా కొంచెం మనం జలకిచ్చినట్టుగా మాట్లాడుతుంటేనన్నా వీళ్ళకు సెగ వస్తుందేమో కాంగ్రెస్ వాళ్ళకు. వాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మనకే ఎసరు వస్తట్టుందిరో, ఎటనన్నా చేసి మరి ఇస్తే బాగుంటట్టుందిగా అనేది వాళ్ళకు ఆలోచన రావాలని ఈ రకంగా నిన్న మొన్న ఊర్ల పొంట జనాలు కేసీరావయ్యనే కలవరిస్తున్నారు. రుణమాఫీ గినమాఫీ షెడ్ అయినా పడ్డైనా రైతు భరోసా అయినా ఆయన ఉన్నప్పుడే మంచిగా వచ్చేది. ఇక మేము ఇప్పటికే రైతు బంధువు కూడా ఎగ్గొచ్చినాం అన్న ముచ్చట కూడా ఈ చిన్న కోమటిరెడ్డి కుండ బద్దలు కొట్టేసరికి ఇంకింత సందు దొరికింది వాళ్ళకు. ఇక ఈ ఇట్లా మాట్లాడితే ఈ కాంగ్రెస్ పెద్ద ముత్తైదువులు దారికి వస్తాయేమో అనేది బాగా బలంగా నాటుకుండు. ఇక గా మధ్య కాలంలో ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు అయ్యా అంటే, కాబోయే సీఎం అప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కే ముందర కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇగో ఈ ముచ్చట కూడా ముంగటేసుకుంటూ సారు. ఎందుకంటే ఈ ముచ్చట కూడా ముంగటేసుకుంటే నాకు రేపు రేపు మంత్రి పదవికి అడ్డం రాడు. మరి వాళ్ళ ఇంట్లో కూడా షెడ్డో పడో 2 సీట్లు. మీ ఇంట్లో 2 ఉంటే మరి మా ఇంట్లో 2 వద్దా అంటాడు. మళ్ళా వాళ్ళ పద్మమ్మ కోసం కొట్లాడతాడు అని ఈ రకంగా కూడా సారు ముంగటేసుకుండు. ఈయన అడ్డు రాకుండా, ఉత్తమ అడ్డు రాకుండా. ఏది ఏమైనా సారుకు బుగ్గకార మీద సనా జిమ్మ పెట్టుకుండు. ఇక ఇంట్లోనే సారు ఇంకోటి కూడా బువ్వ మీద ఒట్టేపించుకుండు. బువ్వ పెట్టి బువ్వ మీద కూడా ఒట్టేపించుకుండు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఎంపీ ఎలక్షన్లలో భువనగిరి ఎలక్షన్లలో ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడో, ఇప్పుడు గెలిచిండో, ఎంపీగా ఉన్నాడో, ఆయనను గెలిపిస్తందుకు నేను కంటి మీద కునుకు లేకుండా నేను తన్లాడినా, టైంకు బువ్వ తినకుండా నేను ప్రచారం చేసిన, అయినా ముందుగాల నాకు మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను ఈ భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొచ్చి నీ చేతిలో పెడతా అని కూడా సీఎం రేవంత్ అయ్య కాడ మాట తీసుకున్నాడు. బువ్వ తినుకుంటా బువ్వ మీద ఒట్టేసి చెప్పించుకున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నది. మరి ఇక ఈ పెద్ద మనిషి మరి ఎట్లా ఏంది ఏం కథ పుసుక్కున మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకా రేపు ఏం కూస్తాడో, ఏమంటాడో, ఎట్లా చేస్తాడో అనేది కూడా కొంతమంది పెద్ద ముత్తైదువులకు తలకాయ నొప్పి లేస్తుందట. మరి ఎట్లా దేవుడా శంకర భగవంత అని ఇక ఇప్పటికే సర్కారు సంసారం వెళ్ళక పెద్ద మనిషి కింద మీద ఆయన కుడితలబడ్డ ఎలుకోలే ఈ సంసారాన్ని ఎట్లా నెగ్గియాలి అని ఆయన పోతుంటే ఈయనకు నాకు మంత్రి పదవి ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఎందుకు రాదు, నాకు గతంలో వాగ్దానం చేసిర్రు, ప్రమాణం చేసిర్రు, విమానం చేసిర్రు, నేను భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖం ఏడ కనపడ్డది, భువనగిరి జనాలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖము ఏడ కనపడ్డది, ఆయన ఎవరికి తెలుసు, నా పలుకుబడి మీద, నా ప్రచారం మీద నేను గెలిపించినా, నేను ముందు పడ్డా, నాకు అన్నమాట ప్రకారంగా ఎందుకు ఉంటలేరు అనేది ఈ కోమటిరెడ్డి ఎవరైతే ఉన్నారో చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఈ రకంగా ఒకటే ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇక మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది పక్కన పెడితే ముందుగాల మాత్రము ఎంతవరకైనా పురస్తే నాకు మాత్రము రావాల్సిందే మంత్రి పదవి అనేది ఈ చిన్న కోమటిరెడ్డి ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇంకేముంది మహాపత్రికల ఆయు అన్న వార్త ఇంకోటి వచ్చింది కదా, దళిత స్పీకర్కు అవమానం. సభ నుండి జగదీష్ రెడ్డి సస్పెన్షన్, కాంగ్రెస్ సభ్యుల నిరసన, బహిష్కరణకు పట్టు, సభ్యత్వం రద్దు చేయాలని సీతక్క ప్రతిపాదన, శాసన వ్యవస్థను అవమానించడం దారుణం ఉత్తమ్ కుమార్ రెడ్డి, సస్పెన్షన్ వేటు వేయాలని శ్రీధర్ బాబు ప్రతిపాదన, స్పీకర్ ఆమోదము, ట్యాంకు బండుపై బీఆర్ఎస్ కోల్యాగల నిరసన. అయితే ఇప్పుడు దళిత స్పీకర్కు అవమానము. ఇప్పుడు మనం ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఈ బీఆర్ఎస్ కోల్యాగలకు కూడా కనువిప్పు అయితట్టుగా కూడా ఇవాళ ఏఎన్ఎన్ నుంచి ఒక సందేశం పోతేనన్నా, ఒక రాయబారం పోతేనన్నా వాళ్ళు మరి జరంత తువ్వకొస్తారో ఏమో అనేది ఇవాళ మీ నర్సయ్య తాత చెప్పుకొస్తుండు. అయితే రామనామ జపముచే రామనామ జపముచే మున్ను వాల్మీకి బోయడయ్యో బాపడయ్యే కులము గణము కాదు గుణము గణమురా
విశ్వదాభిరామ వినరవేమా ఆ ఆ ఈ వ్యవస్థలో కులము ఘనమైనది కాదు. కులము కంటే ఏది గొప్పనయ్యా అంటే గుణము గొప్పది. మరి గింత ఇంగిత జ్ఞానం లేకుండా జగదీశ రెడ్డి మరి ఎందుకు గింత దారుణానికి ఒడిగట్టిండు అనేది ఇవాళ యావత్ తెలంగాణ జనాలు ముక్కున ఏలేసుకొని ఆశీరపోతున్నారు. కులము ఘనము కాదు గుణమే ఘనమురా అని వెనుకటికి 100 సంవత్సరాల క్రితమే పెదమనిషి వేమన పద్యం రాసుకొచ్చి రామసక్కదనంగా ఈ లోకానికి ప్రబోధించిండు. కులము ఘనము కాదు గుణమే ఘనము అని గంత రామసక్కదనంగా వేమన చెప్పిన ఇవాళ ఆఖరకొస్తల కల్లా అసెంబ్లీలో కూడా ఈ బీఆర్ఎస్ కోల్యాగలకు హద్దు అదుపు లేకుండా గుణాన్ని మర్చిపోయి కులాల కుంపటి రాజేస్తున్నారు. మంచి అన్నది మాల అయితే మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనవుతా. మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనవుతా. మరి ఇది ఎవరన్నారయ్యా? గురజాడ అన్నాడు. మంచి అన్నది మాల అయితే ఆ మాల నేనైతా అనే విధంగా అనే రకంగా ఇప్పుడు ఎవరన్నా కనబడుతున్నారా? సరే, అక్కడక్కడ మానవత్వం బతికే ఉంది. దరిలేని పేదలకు దారి చూపి ధర్మాన్ని కాపాడే కొంతమంది మహానుభావులు కనబడుతున్నారు అనేది కూడా వాస్తవం కావచ్చు. కానీ అది తీర వచ్చేసరికి అసెంబ్లీలో కూడా అది కనబడకుండా అయిపోతున్నది. అంటే ఎంత కాడికి బీఆర్ఎస్ కోల్యాగలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దిగజారిరో ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మనకు ఇవాళ అర్థమైపోయింది. నిన్న గవర్నరు ప్రసంగానికి ధన్యవాదాలు చెబుదామని నిన్న అసెంబ్లీ నడిపిస్తే ఇక జగదీశ రెడ్డి సూర్యాపేట కోల్యాగ ఈ కోల్యాగ ఆనాడు కుట అని మన అత్తేసరు బువ్వ ఉడికితే ఏ సప్పుడు వస్తుందో గసవంటి శతకు బండి వేసుకొని సందులు బొందులు తిరిగిన ఈ కోల్యాగ జగదీశ రెడ్డి ఇయ్యాల ఎంత కావాలా నీకు అర్రలు నింపి పెట్టిండు. మరి సరే, నీ బతుకు నువ్వు బతుకును షెడ్డో పాటో చేసుకుంటున్నావు సంసారం. కానీ నువ్వు ఒక రాజ్యాంగబద్ధమైన శాసనసభలో కూర్చొని నువ్వు ఇవాళ ఒక కూలి చేసుకుంటోడు, ఇవాళ ఒక వ్యవసాయం పని చేసుకుంటోడు, ఇవాళ ఒక రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకుంటోడన్నా గింత దరిద్రంగా మాట్లాడతలేరు. ఏం మాట్లాడిండయ్యా జగదీశ రెడ్డి అసెంబ్లీలో? ఏమన్నారు? నీదా ఈ శాసనసభ నీదా అంటే ఏందన్నట్టు? ఇది అందరిది. నీదా శాసనసభ? తూరీలు ఈయన జగదీశ రెడ్డి తూరీలు దూరుకుంటా ఈ రకంగా ఏకంగా మరి ఎంతో గొప్ప గౌరవమైన పదవి స్పీకర్, కనీసం ఆ స్పీకర్ కుర్చీ కన్నా
గౌరవం ఇవ్వకుండా ఇవాళ ఏకవచనంతో ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఎంతోమంది కోట్లాది మంది చూస్తున్న ఈ అసెంబ్లీలో స్పీకర్ను గా రకంగా అవమానపరచడము ఎంతవరకు ఇది కరెక్టు అనేది తెలంగాణ సమాజము ఆలోచనలలో మునిగి తేలిపోతున్నది. ఇక అందుకనే ఏం జరిగిందయ్యా? పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పొద్దు పొడిసిందాక దిండేసుకొని, పొద్దు పొడిసిందాక దిండేసుకొని పండుకున్నావా జగదీశ పండుకున్నావా, పండుకున్నావా జగదీశ పండుకున్నావా. ఇక ఇప్పుడు జగదీశ రెడ్డి మరి ఏంది తాత అంటే, ఇప్పుడు జగదీశ రెడ్డి అసెంబ్లీలోకి రావడానికి ఈయన నోటికి తాళం లేదు కాబట్టి, ఈయన నోటికి అదుపదు లేదు కాబట్టి ఇప్పుడు జగదీశ రెడ్డికి జో కొట్టుకుంటా జోలపాట వాడుకుంటా జర ఇంట్లో వండబెట్టుర్రి అని స్పీకరు ఇంటికి పంపించిండు. ఇక నేను ఏమి చేతో తెలంగాణ భవన్లకు కేసీరావయ్య వచ్చి షెడ్డో పడ్డో మాకు పాఠాలు చెప్తే నాకు పేరు బొచ్చడు రావాలని, ఆయన అల్లుడు కంటే ఆయన కొడుకు కంటే నాకే 100 మార్కులు పడాలని నేను బుద్ధిగల వేషం వేసి ఇలా మంది నోళ్ళల్లో పడితే మందిలా నవ్వుల పాలైతిరా దేవుడో అని ఇప్పుడు ఒప్పలిచ్చి పప్పు కాస్తుండట. మరి గింత కర్మ ఎందుకు తెచ్చుకున్నావయ్యా? కేసీరావయ్య ఈయనకు తెలంగాణ భవన్లో నేర్పిన పాఠం ఇదేనా అని ఇప్పుడు తెలంగాణ జనాలు ఓ దిక్కు సూది కూర్చున్నట్టు కూర్చుతా ఉంటే, ఇంకో దిక్కు సోషల్ మీడియా సంఘపుళ్ళు ముళ్ళుగర్ర వెక్కి ఇక ఉంటుందిగా బండి ఎద్దు ఏదైనా మొండిది ఉంటే దానికి ఒకటే పోటు. ఇక ఈ పోటు తట్టుకోలేక పొద్దు పొడిసిందాక పోరు ముట్టుకుంటలేడాట, ముఖం చూస్తలేడాట. పాపం వాళ్ళ ఇల్లుగా షాయదాగా అయ్యా షాయదాగా అన్నా కానీ షాయ కూడా తాగుతలేడాట. అగో గాడికి వచ్చింది కథ. ఇక ఆయన పక్క పొంచి ఉన్న కోడియాగలు ఇక ఉరుకలో పెట్టి ట్యాంకు బండి కాడ జై, దాని కాడ జై, దీని కాడ జై, బీఆర్ఎస్ జై 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 మామూలుగా గిట చేసి గట చేసి అంటే మరి మీరు రామసాకరి మొగోళ్ళు అయితే కథ గిందాకెందుకు వచ్చు? కేసీరావయ్య మీకు తెలంగాణ భవన్లో నేర్పిన పాఠాలు గీయేనా? ఒక గౌరవప్రదమైన ఒక స్పీకర్ కుర్చీకి కూడా మీరు ఇలువ లేకుండా ఇజ్జతి లేకుండా మాట్లాడుతున్నారు అంటే దునియా మీద ఏమనుకోవాలి మిమ్ములా అనేది ఇప్పుడు తెలంగాణ జనాల మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న ఇది. అగో గింత కాడికి తెచ్చుకున్నాడు ఇగో ఈ జగదీశ రెడ్డి. మరి ఎందుకు తాత ఎవరికి లేని దుల్దా ఈ జగదీశ రెడ్డికి ఎందుకు గిట్లా ఈ రకంగా ఎందుకు వీళ్ళు గిట్లా పాల్పడుతున్నారు అంటే, ఫామ్ హౌస్లో ఉన్న కోరియాగా తెలంగాణ భవన్లోకి వచ్చి ఇగో ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళను అదిమి పడతారో, కాంగ్రెస్ వాళ్ళకు ధీటుగా సమాధానం ఇస్తారో గాళ్లకు నేను 100 మార్కులు వేస్తా అని ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో బాయికాడ ఏదైతే పొలం బారబెట్టుకుంటా తమాషగా ఫామ్ హౌస్లో అకరపికర్ లేకుండా ఉన్నాడో కేసీరావు, ఇక ఆయన మాటలు పట్టుకొని ఇక ఈ జగదీశ రెడ్డి ఉరుకులో పెడితే ఆఖరకు వస్తారకల్లా ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు చేతుల పిట్టే పోయింది, ఇప్పుడు ఆడపిట్టే పోయింది. ఈయన 27 తారీఖు దాకా అసెంబ్లీ ముఖం చూడకుండా వాళ్ళు తోక కత్తిరిచ్చిర్రు. జగదీశ రెడ్డిది తోక కత్తిరిచ్చిర్రు. ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో 27 తారీఖు దాకా ఈ జగదీశ రెడ్డి కోరియాగా ఇప్పుడు అసెంబ్లీలో ముఖం చూపిస్తేందుకు కోరియాకు లేదు.
ఏం చేయాలి ఇప్పుడు ఈ కోజాగా ఇంట్లోనే పండుకోవాలి. ఇది కథ. అయితే మరి ఎందుకయ్యా ఇట్లా పగబట్టిర్రు? దళిత స్పీకర్ పాపం పెద్ద మనిషి గడ్డం ప్రసాద్. అయితే వీళ్ళు ఇప్పుడు మేము సొక్కం పూసలము, మేము రామసక్కనైన వాళ్ళము, మేము చూడసక్కనైన వాళ్ళము, మాకు దళితులంటే పంచప్రాణము, మేము దళితుల కోసం ఏమైనా చేస్తాము, అవసరమైతే ప్రాణమైనా ఇస్తాము, దళితులంటే మాకు గౌరవము అని ఈ బీఆర్ఎస్ కోల్యాగలు ఒళ్ళెక్కాల మాటల కాడికే ఉన్నాయి. నిజమైన ప్రేమ వీటి గుండె పొరలలో లేదు. అయితే ఇప్పుడు మనకు ఏమర్థం అవుతుంది అయ్యా నిన్న అసెంబ్లీలో జరిగిన కథ మీదకి వెళ్ళి అంటే అద్దాన్ని మురికి కప్పినట్టుగా, అద్దాన్ని మురికి కప్పినట్టుగా. మంచిగా కథ బాగుంటుంది. అద్దాన్ని మురికి కప్పినట్టుగా. ఇక గర్భస్థ శిశువుని మావి కప్పినట్టుగా, కప్పినట్టుగా. ఇగో గిది కథ. ఇక్కడ నిన్న అసెంబ్లీలో మరి చెలరేగి ఉరుకులో పెట్టిన జగదీశ రెడ్డి మాటలు వింటుంటే ఇవాళ యావత్ తెలంగాణ జనానికి ఏమర్థమవుతుందయ్యా అంటే అద్దాన్ని మురికి కప్పినట్టుగా, గర్భస్థ శిశువును మావి కప్పినట్టుగా, జగదీశ్వర రెడ్డి మనసును అహంకారము కప్పినట్టుగా తయారయ్యింది. కాబట్టి జగదీశ్వర రెడ్డి గుండె పొరలకెళ్ళి గిసవంటి పలుకులు, చిలక పలుకులు తన్నుకొని వచ్చినాయి అనేది ఇవాళ తెలంగాణ జనాలకు అర్థమైంది. ఏమర్థమైంది? జగదీశ్వర రెడ్డి మనసుకు ఏం కప్పుకుంది? అహంకారం కప్పుకుంది. కాబట్టి ఇవాళ నిండు అసెంబ్లీ గోలిగా ఒక గౌరవం లేకుండా, ఒక విలువ లేకుండా, నేను జనాలు గెలిపించి శాసనసభకు ఒక చట్టాలను చేసే శాసనసభలో నేను మాట్లాడుతున్నా అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ విచ్చలవిడితనానికి తన బుద్ధిని పారేసి ఈ రకంగా అసెంబ్లీలో నోరు వారేసుకుండు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కోళ్ళాగలు ఎన్ని లెంకలు వచ్చినా ఆఖరికి వస్తారకల్లా స్పీకర్ చేతిలో, గడ్డం ప్రసాద్ చేతిలో ఈయన మంగళం పెట్టి ఒత్తబడిండు అనేది మనకు కళ్ళారా కనబడుతున్నది. మరి దీనికి అందరికీ కారణం ఏమనిపిస్తుంది? అహంకారము. అంటే బీఆర్ఎస్ కోల్యాగలకు ఓడిపోయినా, జనాలు చీకొట్టినా, జనాలు వీళ్ళను విలువ చేయకపోయినా, జనాలు వీళ్ళను పక్కకు పెట్టినా వీళ్ళకు ఇంకా ఏం తగ్గలేదయ్యా. అంటే అహంకారము తగ్గలేదు అనేది ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ వినపడుతున్న గుసగుస. అది కథ. అయితే మరి ఈ శుద్ధపూసలు గతంలో కేసీరావయ్య ఏమన్నాడు? నేను గనక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయకపోతే నా మెడకాయ మీద తలకాయ ఉండదు. ఈ రాష్ట్రానికి నేను కావలి కుక్క లెక్క పనిచేస్తా. కానీ ఆఖరికొస్తారకల్లా ఏం చేసిండు? దొరనే ఈ పెద్ద కుర్చీని ఆక్రమించుకుండు. సరే, ఒక్కసారి నువ్వు ఆక్రమించుకున్నావు కుర్చీని, నీ నోట నువ్వే అన్నావు,
ఈ రాష్ట్రానికి నేను కావలి కుక్క లెక్క ఉంటా అన్న మాట తప్పితే నా మెడ నేనే నరుక్కుంటా అని ఇప్పుడు ఫామ్ హౌస్లో గాఢ నిద్రపోతున్న పెదకోలియాగా ఇగో ఈ కేసీరావయ్య అనుకొచ్చిండు. మరి ఏం ఉద్దారకం చేసిండయ్యా? చేసిండా? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నావు, చెయ్యలే. సరే, ఒక్కసారి నువ్వు కుర్చీ ఎక్కాలనుకున్నావు, ఇక నీకు దాని మీద జిమ్మ గుంజింది కాబట్టి ఎక్కినావు, కూర్చున్నావు. అదే పాయ రెండోసారన్నా అయ్యో నేను పుసుక్కున్న మాట ఏంటి, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా ఏంటి, రేపు జనాలు ఎన్ని తీర్ల ఎత్తి పొడుస్తారో, రేపు జనాలు ఎన్ని రాయవారి శుద్ధులు ఏంచిపోస్తారో ఏమో అన్నా గింతనన్నా కేసీరావుకు ఏమన్నా అనిపించిందా? రెండోసారన్నా దళితుల మీద ప్రేమ చూపించిండా అంటే మొత్తానికే పక్కేసి పండబెట్టిండు. ఇగో గిది కథ. ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. దళితులకు 3 ఎకరాల భూమి రామ సక్కదనంగా నేను పంచిపెడతా అని బొల్లి కూతలు కూసిండా కువేలేదా? బొల్లి కూతలు నిజమా కాదా? ఇచ్చిండా? మరి దళితుల మీద ఎందుకు మీకు ఇంత చిన్న చూపు? అంటే మైకు దొరికించుకొని మేము దళితుల కోసము ఎట్లా తారాడుతున్నామంటే, ఎట్లా బాధపడుతున్నామంటే దళిత బిడ్డలను మా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని కన్న కథలు పడుకుంటా మాట్లాడతారు. మరి మీరు చేసిన ఉద్దారకం ఏంది? ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న స్పీకర్ కుర్చీకే మీరు విలువ ఇస్తలేరంటే ఆయనే దళిత జాతి బిడ్డ అనేనా? దళిత జాతి బిడ్డ అనే ఇవాళ మీకు ఎక్కడ జీర్ణించుకోలేకపోతుర్రు. ఇవాళ బడుగు బలహీన వర్గాలంటే ఇవాళ కల్వకుంట్ల కుటుంబం వాళ్లకు, బీఆర్ఎస్ కోల్యాగలకు ఎంత కాడికి వాళ్ళు కండల నిప్పులు పోసుకుంటారో దళిత జాతి అంటే ఇవాళ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ మొత్తము తొంగి చూసింది. ఇది కథ. ఇక ఆయనే ఏమైనా నెలకు 2,75,000 పైకం తీసుకుంటుండు, తమాషగా పోయి ఫామ్ హౌస్లో వంతుండు. యాళ్ళ కాగానే జీతం టైంకు రాగానే పోతుండు, జీతం తీసుకుంటుండు, తమాషగా అకరపికర్ లేకుండా నమో నారాయణ అనుకుంటా కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా మంచిగా నిద్రపోతుండు. 3 మాటల 3 బుక్కలు తిని. అయ్యా మరి ఇప్పుడు జగదీశ్వరరెడ్డి నోటికి అద్దుపద్దు లేకుండా శాసనసభలో ఈ రకంగా స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడవచ్చునా? ఇందుకనేనా సూర్యాపేట జనాలు ఈయనని చట్టసభలకు పంపించింది? పోయి పంచాయతీ చేస్తేందుకేనా? ఏం పంచాయతీ అంటే ఏం పంచాయతీ? ఇక్కడ ఒక ప్రజల సమస్యల మీద నువ్వు కొట్లాడు, అది వాజివే. ఎవరైనా చట్టసభలకు పోయి ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ఇవాళ మీకు చట్టసభలలో జనాల పక్షాన మాట్లాడే అర్హత ఉంది, జనాల కోసం కొట్లాడే బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉన్నది. కానీ ఇక్కడ ఏకవచనంతో సభ నీదా ఎబ్బెట్టుగా ఈయన సొమ్మంతా ఎవడో గుంజుకొని తిన్నట్టుగా. ఇప్పుడు ఎవరైతే గెలిపించిన జనాలు ఉన్నారో, అయ్యా నిన్ను గెలిపించింది జనాల సమస్యలు, మా బాధలు, మా గోసలు చెప్పు నువ్వు సాధ్యమైనంత వరకు. కానీ నువ్వు శాసనసభలో గీ ఒళ్ళెక్కల మాటలు మాట్లాడి మా విలువ తీస్తావా అనే కాడికి వచ్చింది ఇప్పుడు సూర్యాపేట జనాలకు.
ఇగో గిది కథ. ఇప్పటికైనా జర్ర నాయకులు మరి కళ్ళు తెరిచి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, చట్టసభలలో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, జర్రంత మాట మాట్లాడే ముందు ఆచితూచి వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడుర్రి. మిమ్మలను నమ్ముకొని మీకు ఓట్లేసిన జనాల కోసం పోరాడుర్రి. ఆ జనాలకు మేలు చెయ్యుర్రి. ఇగో గిది చెప్తుండు మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత. ఇప్పటికైనా మరి అసెంబ్లీలో కొద్దిగా అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం. చలో మహా ఇవా ఇంట్లో ఏమొచ్చిందా, జగదీష్ రెడ్డి సస్పెన్షన్. ఇక ఇంట్లో గదే ఉంటుంది భాగవతం. దక్షిణాది హక్కుల కోసం నీళ్ళు పిలగా, దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి. ఇక ఈ కోలియాగా నమో నారాయణ, నాకు వచ్చలేదు, నాకు బుడ్డకు వచ్చలేదని మొత్తమే ఎత్తేసి కూర్చుంది. వీళ్ళు 2 మంత్రులు ఉండరు, బీజేపీ వాళ్ళు 2 మంత్రులు, 8 మంది ఎంపీలు. మరి ఏం చేస్తుర్రో ఏం కథో అర్థమైతే లేదు. ఒక్క తూటు పశ కూడా కేంద్రానికి వెళ్ళి తీసుకొచ్చే అనలేదు. మళ్ళా పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణకి వెళ్ళి రూపాయి పోతే 42 పైసలే మళ్ళీ దిక్కవుతున్నాయి. మరి ఎట్లా నబరోష్ అయ్యి వేస్తేనే కదా తెలంగాణ సంసారం ఉరుకులో పెట్టేది వెళ్ళేది. ఢిల్లీలో గురువారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్కు తెలంగాణ తల్లి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అనిల్ కుమారు, సల్మాన్ ఖుర్షిద్, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర క్యాబినెట్లో ప్రస్తావించాలి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నామని వెల్లడి. మెట్రో, మూసి, త్రిబుల్-ఆర్ లాంటి ప్రాజెక్టులకే నిధులు కడుతున్నామని స్పష్టం. భారత్ సమ్మిట్కు అనుమతులు ఇవ్వండి. హైదరాబాద్లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సుల విజయవంతానికి సహకరించండి. విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం వినతి. మొత్తానికి కేంద్రం చేయబోయేది నియోజకవర్గాల మదింపు కాదు, దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శక్తి కుదింపు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శక్తి కుదింపు అనేది మనకు కళ్ళకు గట్టినట్టుగా కనపడుతూ ఉన్నది. ఇది దీని మీద ఇప్పుడు దక్షిణ భారతదేశ పౌరులు ఇటు బాగానే స్టాలిన్ కూడా బాగానే తిప్పల పడుతున్నాడు. షెడ్డో పాటు నా వంతు సహాయ సహకారం కూడా అందిస్తా అని రేవంతమయ్య మాట ఇస్తుండు. మొత్తానికి ఎటనైనా చేసి మనం అందరం ఉమ్మడిగా కలిసికట్టుగా మరి గడ్డి ఎంటుతోని ఏనుగును కట్టేసినట్టుగా మనమంతా గడ్డి ఎంటులాగా అందరం ఐకమత్య ఉయ్యి షెడ్డో పాటు కేంద్రం మెడలు వంచాలే. ఇదేదో దీని కథ, ఈ పునర్విభజన కథ ఏందో దీని అంతు చూడాలి అని మరి ఈ రకంగా బదులుకుంటున్నారు. చూడాలి జర ఇప్పటికైనా మరి కిషన్ రెడ్డి కూడా జర్రంతా దీని మీద సోయి పెట్టాలి. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మరి బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక మరి చేస్తే వాళ్ళకే పేరు వస్తుంది కదా. రేపు చెప్పుకుంటుంది కూడా అవునా రేవంతం పోతే అక్కడ ముఖం చూడకపోతే మేము పోయినాం, మేము పోతే ఆడ తొవ్వ సాపుగా అయింది, 10 రూపాయలు తెలంగాణకు వచ్చినాయి అని రేపు చెప్పుకుంటందుకు కూడా మంచిగుంటుంది కదా. అందుకనే రేవంతం అయ్యా వీళ్ళకు ఏం చెప్తుండయ్యా అంటే, మీరు ఆడికి పోయి కేంద్రం కాడికి పోయి మీరు దండం పెట్టకపోయినా పర్వాలేదు, తేరి మా వాటా ఏందో మాకు ఇయ్యి అని అనకపోయినా పర్వాలేదు, కానీ వచ్చే పైసలకు మాత్రము అడ్డుగట్ట వేయకుర్రి. వాళ్ళు ఇచ్చే
ఏదైతే ఉన్నదో పైకం నిధులు వాటిని రాకుండా చెయ్యకుర్రి అనేది మాత్రం కిషన్ రెడ్డి జర్రంతా బాగానే కడిగి పారేస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది. జర ఉండాలి, అందరికి సోయి ఉండాలి. రెండు చేతులు కలిస్తేనే సపాటు మోగుతాయి అన్నట్టు జర నపరో దిక్కు తిప్పల పడితేనే అవుతుంది పని, ఇక లేకపోతే ఇక గాన్య పంతది. చలో ఇవా సాక్షా ఇంకా ఇంట్లో గిదే దుకాణం ఉంటుంది, ఇంట్లో ఉంటుంది ఇక మాట మంట అదే ఇక అదే కథ, ఎల్లాకడి కథే, జగదీశ్వర్ రెడ్డి కథే. ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు. కోల్లాగా పసిగట్టిందట. ఓ అమ్మా, ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణ. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్ చేయాలని వ్యాఖ్య. ఓలీకి పోలీసు ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టిన గతేనని హెచ్చరిక. ఇక బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేస్తుండట. తెలంగాణ బీజేపీ చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నిస్తుండు రాజాసింగ్. ఇక ఇప్పుడు ఈ కోయ ఏమంటారు చూడు, తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకు అమ్మ గుంజలాడగా అన్నట్టు తయారైంది ఇప్పుడు రాజాసింగ్ పరిస్థితి. ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డితోటి బీజేపీ పెద్ద తలకాయలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి, లోపటంగా ఏదో కథ నడిపిస్తుర్రు అనేది ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. రేవంత్ రెడ్డి ఏమంటుండయ్యా, బీజేపీ పెద్ద తలకాయలు కేంద్రంలోకి వెళ్ళి వచ్చే నిధులకు అడ్డుపడుతున్నారు, రానిస్తలేరు, వాటిని ఆడ పక్కేసి పండబెడుతుర్రు, ఢిల్లీ గేటు కూడా వాటిని దాటనిస్తలేరు. తెలంగాణ పొలిమర్లకు వస్తే మరి వాళ్ళ సొమ్మేం పోతుందో ఏమో కానీ అడుగున ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో, బండి సంజయ్ ఉన్నారో వీళ్ళు అడుగుతలేరు, వీళ్ళ నోట్లకి వెళ్ళి మాట వెళ్తలేదు. మరి నోటికి ఏమైనా కుట్లేసుకుర్రా ఏమో నాకైతే అర్థమైతలేదు అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆంబాయ వెళ్ళబోసుకుంటుంటే ఇప్పుడు రాజాసింగ్ ఏం చేస్తుండయ్యా, ఇది కాదు అది కాదు అని మా పార్టీ పెద్ద తలకాయలు ఏం చేస్తున్నాయి అంటే రేవంతమయ్యతోటి రాసుకొని పోసుకుంటుంది. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి కిషన్ రెడ్డి, బీజేపీ నేత ఆయన ఉండే కదా కోజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏలేటి అంటే అగ్రవర్ణాలే బీజేపీలో పెత్తారం చేస్తున్నాయి ఎప్పటి నుంచో. ఈ బీజేపీ అనేది హైదరాబాదు, కరీంనగరు, ఇంతో అంతో నిజామాబాదు ఇటే తిరుగుతుంది. వీళ్ళ చేతులకి వెళ్ళి అంటే ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఎంతసేపు చెప్పు మళ్ళీ ఆఖరికి వస్తారు కల్లా దీనికి ఆమ్ముగ్దారి కిషన్ రెడ్డే దీని మొత్తం కారకుడు. కిషన్ రెడ్డి ఎక్కడ అందకుండా పొందకుండా చేస్తుండు. కిషన్ రెడ్డి నా ఇలాకాలో జిల్లా అధ్యక్ష పదవులలో నన్ను ఆగం పట్టించిండు. అందుకనే ఇవాళ అడుగున
ఎక్కడ చూసినా కొత్త రక్తం కోరుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు. అందుకనే ఏ అయితే ఈ పాత సామాన్లు ఉన్నాయో ఈ పాత సరుకులను రిటైర్డ్ చేయాలి. ఈ పాత సరుకులను రిటైర్డ్ చేయాలి. వీటిని ఇక వీటితోటి చేసిన ఉద్దారకం చాలు. వీటిని తోక కత్తిరించి ఇంటికాడ పండబెట్టాలి. కొత్తోళ్లకు నాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే బీజేపీ రేపు మరి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు రాజాసింగ్ ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటా ఉండు. ఇగో ఇది కథ, అసలు కథ ఇది. అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి? కిషన్ రెడ్డిని ఎట్లా బదనాం చేయాలి? బండి సంజయ్ని ఎట్లా బదనాం చేయాలి? బీజేపీలో ఉన్న పెద్ద ముత్తైదులకు మచ్చ ఎట్లా తేవాలి అంటే ఈ రకంగా రేవంత్ రెడ్డితోటి మా బీజేపీ పెద్ద ముత్తైదువులు పెద్ద తలకాయలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి అని ఇది మనం బాంబు ఇడిచిపెడితే అది తెలంగాణ మొత్తం మోగుతుంది. అమ్మ అట్టనా అని అధిష్టానం చెవులో పడుతుంది అనేది ఇప్పుడు ఈ కోజాగా ఈ రకంగా ఉపాయం చేసి ఉసిగొల్పుతున్నది కథ. అట్లా అసలైన కథ ఇది. ఇంకేముందిగా ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలా నీ పాడైపోగారా. గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను. అయ్యో రామ. ఇప్పుడు ఇక అంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు ఒకటే ముంగటేసుకుంటున్నాయి. ఏంటిదయ్యా అంటే ఇక రేవంత్ అయ్యకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడాట. రేవంత్ అయ్యకు ఇక రాహుల్ గాంధీ రేవంత్ అయ్యను దూరం పెట్టిండాట. అప్పట్లెక్క రాసుకొని పూసుకొని తిరుగుతలేరాట. అప్పట్లెక్క మాట్లాడతలేడాట. ఇక ఇదే పని పెట్టి వీళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు. అరే రాయన, నేను గాంధీలకు ఎప్పటి నుంచో దగ్గరైనా, నేను నా పలుకుబడి నా పచార చూసే నాకు పీసీసీ ఇచ్చిర్రు. నా పలుకుబడి నా పచార చూసే నన్ను ముఖ్యమంత్రిని చేసిర్రు. నా పలుకుబడి నా పచారం చూసే ఇవాళ నేను పోగానే ఇంట్లోకి పోగానే నీళ్ళు ఇచ్చి కడుక్కోమని బువ్వ పెట్టి ముద్దుగా మాట్లాడుతుర్రు. తెలంగాణలో ఏం జరుగుతుంది, రాజకీయం ఎట్టెట్ట ఉంది, అదేంది ఇదేంది అని వరుసపెట్టి అడుగుతుర్రు. రామ సక్కదనంగా మేము మాట్లాడుకుంటున్నాము. అయితే ఇవన్నీ ఫోటోలు పెట్టి మీకు చూపించాలన్నా మొదటి వాళ్ళకు అని ఈ రకంగా రేవంత్ అయ్య ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. కొరకు నాకు అది లేదు ఇది లేదు అపాయింట్మెంట్లో అది ఇది అంటారు, అది లేదు అంటారు, అపాయింట్మెంట్ ఇస్తలేదు అంటారు. ఇదంతా మీకు ఎందుకు? నేను పోయి ఆయనకు ఇట్లా పూల గుర్తు ఇచ్చింది ఫోటో దిగి పెట్టాలి, ఆయనతో మాట్లాడింది ఫోటో దిగి పెట్టాలి. ఇదా నాకు అవసరం లేదు, నేను మీకు చూపించాలి, నా ఫోటో చూపించాలి, నేను కలిసినట్టుగా అని రేవంత్ అయ్య ఒక్క మాటలో కొట్టి పాడేస్తుండులా. మొత్తానికి ఇక తాజా రాజకీయ పరిణామాల కథ ఈ రకంగా పోతుంది. చూద్దాం. ఇక మరి ఇలా హోలీ పండుగ కాబట్టి మళ్ళొకసారి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎలాగ మర్చిపోయినా అన్నట్టు ఏం చెయ్య ముచ్చట సంబురాన ఎవరినో మర్చిపోయినట్టే ఉంది నా కథ. మళ్ళొకసారి తెలుగు రాష్ట్రాల జనాలకు హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పినా ఇలాగా. ఇక నాకు ఇక కనపడుతూనే ఉంది అరిచేతులు ఆంజనేయం వేసుకుంటే. కానీ ఇక రేపు ఇంకా అసెంబ్లీలో ఏం కథ జరగబోతుంది, మీ నర్సయ్య తాత అసెంబ్లీకి పోతే అక్కడ కనపడే కోజాగలు ఏమంటాయి, ఏంది ఏం కథ అనేది మీకు చెప్తూనే ఉంటా, మతలావు అందిస్తూనే ఉంటా. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. మన ఏఎన్ఎన్ ఉంటా. అందరికీ శనార్థి.